హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి జేఈ CBT2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు నిన్న రావడం జరిగింది. ఈ విధంగా ఏప్రిల్ 22వ తారీఖున జరిగేటువంటి జేఈ CBT2 ఎగ్జామ్లో నార్మలైజేషన్ ఉంటుందా ఉండదని మన యొక్క సబ్స్క్రైబర్ అడగడం జరిగింది. ఈ యొక్క నార్మలైజేషన్ గురించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుందాం. మనకి నోటిఫికేషన్లో నార్మలైజేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, చూసుకున్నట్లయితే మనకి ఫుల్ నోటిఫికేషన్లో మనకి 14.1 చూసినట్లయితే మనకి ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే వెన్ ఎవర్ CBT ఈజ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెక్షన్ ఫర్ ద సేమ్ సిలబస్ ద రా మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్ విల్ బీ కవర్డ్ టు నార్మలైజేషన్ మార్క్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎగ్జామ్స్ అనేది మల్టీ సెక్షన్లో జరిగినట్లయితే, అంటే ఒక ఎగ్జామ్ అనేది ఒక బోర్డులో రెండు ఎగ్జామ్లు 2 షిఫ్ట్లు కానీ అంతకన్నా ఎక్కువ జరిగినట్లయితే మాత్రమే నార్మలైజేషన్ ఉంటుంది. ఒకే షిఫ్ట్లో ఒక బోర్డుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగినట్లయితే, ఒకే షిఫ్ట్లో జరిగినట్లయితే నార్మలైజేషన్ ఉన్నదనేది ఈ యొక్క పాయింట్ ద్వారా తెలుస్తుంది. అంటే మనకి 22వ తారీఖున జరిగేటువంటి ఎగ్జామ్లో ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది అయిపోతుంది. చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం చూసుకుందాం, 22వ తారీఖున 3 షిఫ్ట్లు జరిగినట్లయితే మ్యాక్సిమం మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. 3 షిఫ్ట్లు జరిగినట్లయితే ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి కొన్ని బోర్డులు అయినా పెట్టుకోవచ్చు, సెకండ్ షిఫ్ట్ కొన్ని బోర్డులు, ఇలా 3 సెక్షన్లో 3 బోర్డులు అనేవి కలిసి డివైడ్ అయ్యి పెట్టుకోవచ్చు. లేదా ఒక షిఫ్ట్ వచ్చేసేవరకు ఒక ట్రేడ్ వాళ్ళకి, అంటే ఒక మెకానికల్ వాళ్ళకి, ఇంకో షిఫ్ట్ వచ్చేసేవరకు ఎలక్ట్రికల్ వాళ్ళకి, అదేవిధంగా ఇంకో షిఫ్ట్ వచ్చేసేవరకు నార్మల్ CDMSCలు ఉన్నారు కదా వీళ్ళకి, ఇలా అయినా జరగవచ్చు, ఏ విధంగా అయినా జరగవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఒకే రోజు జరుగుతుంది కాబట్టి మనకి నార్మలైజేషన్ అనేది ఉండకపోవచ్చు. మనకి ఈ విధంగానే ALP CBT2 కూడా నార్మలైజేషన్ అనేది అవాయిడ్ చేయడం జరిగింది. అంటే అక్కడ బోర్డ్స్ అనేవి డివైడ్ అయిపోయినాయి, ఒక 5 బోర్డులు డివైడ్ అయినాయి. అట్లాగే ఇది కూడా జరగవచ్చు, లేదా ఏ విధంగా అయినా జరగవచ్చు. చూడండి, ఒకసారి మనం తెలుగులో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఒకే సిలబస్కు బహుళ సెక్షన్లో CBT నిర్వహించినప్పుడల్లా వివిధ సెక్షన్లోని అభ్యర్థులు పొందిన ముడి మార్కులు సాధారణ మార్కులకు మార్చబడతాయి. అది ఈ విధంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి నార్మలైజేషన్ అనేది ఉండదనేది అర్థమవుతుంది, అంటే ఒకే రోజు ఇవ్వడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.